మీనరాశివారికి ఈ 4 రోజులు సాధారణమైనవి కావు. మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సంకేతాలివి. మీరిప్పటివరకు ఎదురుచూస్తున్న అదృష్టం ఈ రోజుల్లో మీ ముందుకు వస్తుంది. కానీ ఒక చిన్న తప్పు చేస్తే ఆ అదృష్టం మీ చేతుల నుంచి జారిపోవచ్చు. అందుకే ఈ సమాచారం మీరు పూర్తిగా వినాలి. ఇప్పటివరకు మీరనుభవించిన కష్టాలు, నిరాశలు అన్నీ ఒక్కసారిగా మారబోతున్నాయి. మీకు తెలియకుండా జరుగుతున్న గ్రహస్థితుల మార్పులు మీ జీవితంలో ఒక గొప్ప మలుపు తీసుకురానున్నాయి. కొందరికి ఆశ్చర్యకరమైన లాభాలు, మరికొందరికి జీవితాన్ని మార్చే నిర్ణయాలు, ఇంకొందరికి అనుకోని అవకాశాలు ఎదురవుతాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు సరైన దారిలో నడిస్తే అపూర్వమైన విజయాలు మీవే, లేకపోతే చిన్న తప్పుతో పెద్ద నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కారణంగా మీనరాశివారు ఈ వీడియోని పూర్తిగా చూడాలి. మధ్యలో వదిలేస్తే అత్యంత ముఖ్యమైన సూచనలు మీకు మిస్ అవుతాయి. చివరిలో చెప్పే ఒక చిన్న పరిహారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది. కాబట్టి ఈ 4 రోజుల్లో మీకు ఏమి జరగబోతోంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రోజున అదృష్టం గరిష్టంగా ఉంటుంది అన్న విషయాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివశక్తిరాజుగారు అఘోర తాంత్రిక విద్య ద్వారా స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% గ్యారంటీగా చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే మీ సమస్యల పరిష్కారానికి ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. 8008366716. మే 4 నుండి 7 వరకు మీనరాశివారికి గ్రహస్థితులు అత్యంత కీలకంగా మారుతున్నాయి. ముఖ్యంగా గురుగ్రహం అనుకూల దృష్టి మరియు శుక్రగ్రహం అనుగ్రహం మీ జీవితంలో ఒక కొత్త మార్పుకు కారణమవుతాయి. చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్న మార్పులు ఇప్పుడు నెమ్మదిగా మీ జీవితంలో కనిపించడం ప్రారంభమవుతుంది. ఇంతకాలం ఆలస్యమైన పనులు ఒక్కొక్కటిగా పూర్తి అవుతాయి. మీలో ఉన్న సందేహాలు తగ్గిపోతాయి మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా మరియు బలంగా ఉంటాయి. ఈ సమయంలో మీ ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది. అందువల్ల మీరు ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ మార్పును గమనిస్తారు. మీరు చేసే ప్రతి పని మీద ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కనిపిస్తుంది. అయితే ఈ సమయం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళితే మీకు మరింత మంచి ఫలితాలు లభిస్తాయి. కొంతమంది మీనరాశివారికి పాత పరిచయాలు మళ్లీ కలిసే అవకాశముంది. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశముంది. మీరు చేసే చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద విజయాలకు దారితీసే సూచనలు ఉన్నాయి. మీలో ఉన్న అంతర్గత శక్తి ఇప్పుడు బయటపడుతుంది. మే 4 నుండి 7 వరకు మీ ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా మీరు ఊహించని చోట నుండి ధనం వచ్చే అవకాశముంది. చాలా కాలంగా రావలసిన బాకీలు తిరిగి రావచ్చు. మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపిస్తుంది. కొంతమంది వారికి అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు చేసుకొని మంచి లాభాలను పొందగలుగుతారు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన వస్తే పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. తొందరపాటు పెట్టుబడులు నష్టాలకు దారితీసే అవకాశముంది. ఖర్చుల విషయంలో కొంత నియంత్రణ అవసరం. అవసరం లేని ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరగవచ్చు. అయితే ఈ ఖర్చులు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. మీరు డబ్బును సరిగ్గా నిర్వహిస్తే ఈ కాలంలో మీ ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది. కొంతమంది వారికి కొత్త ఆదాయ మార్గాలు కనిపించే అవకాశముంది. మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు ఫలితాల రూపంలో మీ ముందుకు వస్తాయి. దానం చేయడం ద్వారా మీ ఆర్థిక స్థితి మరింత మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో ఉద్యోగులకు మరియు వ్యాపారులకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి తమ కష్టానికి సరైన గుర్తింపు లభించే సమయం ఇది. ఉన్నత స్థానంలో ఉన్నవారి నుండి ప్రశంసలు పొందే అవకాశముంది. కొంతమంది వారికి కొత్త బాధ్యతలు అప్పగించబడవచ్చు. ఈ బాధ్యతలు మొదట కష్టంగా అనిపించినా తరువాత మీ ఎదుగుదలకు సహాయపడతాయి. మీరు మీ పనిను నిబద్ధతతో చేస్తే భవిష్యత్తులో ఉన్నత స్థానం పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఇది సరైన సమయం. మీరు తీసుకునే నిర్ణయాలు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తాయి. అయితే భాగస్వామ్యాలలో చిన్న అపార్థాలు వచ్చే అవకాశముంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు శాంతంగా మరియు సహనంతో ఉంటే అన్ని సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి. కొంతమంది వారికి కొత్త పని అవకాశాలు కనిపించే అవకాశముంది. మీరు ప్రయత్నిస్తే మీకు అనుకూలమైన మార్పులు తప్పకుండా జరుగుతాయి. ఈ కాలంలో మీ కృషి మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ 4 రోజుల్లో మీనరాశివారికి కుటుంబ జీవితంలో ప్రత్యేకమైన మార్పులు కనిపిస్తాయి. ఇంతకాలంగా కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు నెమ్మదిగా తగ్గిపోతాయి. మీ మాటకు ఇంట్లో విలువ పెరుగుతుంది.
మీరు చెప్పే ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులు గౌరవంగా స్వీకరిస్తారు. ఇల్లు మొత్తం ఒక ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. ముఖ్యంగా పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. వారి మాటలను పాటించడం వల్ల మీ జీవితంలో మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. కొంతమంది వారికి ఇంట్లో శుభకార్యాల సూచనలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు అనుబంధం మరింత బలపడుతుంది. మీరు కుటుంబంతో గడిపే సమయం మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. దూరంగా ఉన్న బంధువులతో మళ్లీ కలిసే అవకాశం ఉంటుంది. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబంలో మీపై బాధ్యతలు కొంచెం పెరిగినా మీరు వాటిని సమర్థంగా నిర్వహిస్తారు. మీ సహనం మరియు అర్థం చేసుకునే స్వభావం వల్ల కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కరమవుతాయి. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబానికి మేలు చేసే విధంగా ఉంటాయి. కొంతమంది వారికి ఇంటి మార్పు లేదా కొత్త వస్తువులు కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తాయి. మీరు కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యం వల్ల మీకు మరింత గౌరవం పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో ప్రేమ మరియు సంబంధాల విషయంలో మీనరాశివారికి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం చాలా ముఖ్యమైనది. మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. మీరు భావోద్వేగంగా మరింత దగ్గరవుతారు. కొంతమంది వారికి తమ ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియచేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ మాటలు మరియు ప్రవర్తన చాలా ప్రభావం చూపుతాయి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. కొత్త సంబంధాలు ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పూర్తిగా అర్థం చేసుకుని ముందుకు వెళ్తే మంచిది. దాంపత్య జీవితంలో ఉన్నవారికి అనుబంధం మరింత బలపడుతుంది. చిన్న చిన్న విషయాలపై కలహాలు వచ్చినా మీరు సహనంతో ఉంటే అవి త్వరగా పరిష్కరమవుతాయి. మీ ప్రేమను కార్యరూపంలో చూపడం ద్వారా సంబంధం మరింత గాఢంగా మారుతుంది. కొంతమంది వారికి గతంలో విడిపోయిన వ్యక్తులతో మళ్లీ కలిసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తు సంబంధాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి ముందుకు సాగడం అవసరం. ఈ 4 రోజుల్లో మీనరాశివారికి ఆరోగ్య విషయాల్లో కొంత అప్రమత్తత అవసరం. బయటకు చూస్తే అన్నీ సరిగ్గానే ఉన్నట్టు అనిపించినా లోపల అలసట, శక్తి తగ్గడం వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా నిద్ర సరిగా లేకపోవడం వల్ల మానసికంగా అస్థిరత అనిపించవచ్చు. ఈ సమయంలో శరీరానికి సరైన విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. తగిన సమయానికి నిద్రపోవడం, ఉదయం త్వరగా లేవడం వంటి అలవాట్లు పాటిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహారంలో కూడా జాగ్రత్త అవసరం. ఎక్కువగా బయట ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంటి ఆహారం తీసుకోవడం మంచిది. నీటిని సమృద్ధిగా తాగడం వల్ల శరీరంలో శక్తి నిలుస్తుంది. కొంతమంది వారికి తలనొప్పి, ఒత్తిడి, నరాల బలహీనత వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే రోజూ కొంత సమయం ప్రశాంతంగా గడపడం, ధ్యానం చేయడం మంచిది. శ్వాసాభ్యాసాలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. ఈ సమయంలో చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే శ్రద్ధ తీసుకోవాలి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు ఇతర పనులను సరిగ్గా నిర్వహించగలుగుతారు. కాబట్టి శరీరానికి, మనస్సుకు సమానంగా ప్రాధాన్యమివ్వడం అవసరం. ఈ 4 రోజులు మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే భవిష్యత్తులో పెద్ద సమస్యలను దూరం పెట్టగలుగుతారు. ఈ 4 రోజుల్లో మీనరాశివారికి వ్యతిరేకంగా ఉన్నవారిపై మీరు పైచేయి సాధించే సూచనలు ఉన్నాయి. ఇంతకాలంగా మీకు అడ్డుగా నిలిచిన వ్యక్తులు ఇప్పుడు తమ ప్రభావాన్ని కోల్పోతారు. మీరు చూపించే ధైర్యం మరియు తెలివి వల్ల వారు మీకు ఎదురుగా నిలవలేరు. మీపై అన్యాయం చెయ్యాలని ప్రయత్నించిన వారు తమ తప్పులను గ్రహించే పరిస్థితి వస్తుంది. మీరు శాంతంగా, సహనంతో వ్యవహరిస్తే ఈ విజయాన్ని సులభంగా పొందగలుగుతారు. కోర్టు వ్యవహారాలు లేదా వివాదాలు ఉన్నవారికి అనుకూల పరిణామాలు కనిపిస్తాయి. మీ మాటకు బలం పెరుగుతుంది. మీరు చెప్పే విషయాలు నిజమని ఇతరులు అంగీకరిస్తారు. ఈ సమయంలో కోపంతో కాకుండా బుద్ధితో వ్యవహరించడం చాలా ముఖ్యము. మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచగలిగితే ఎలాంటి సమస్యలైనా మీకు అనుకూలంగా మారతాయి. కొంతమంది వారికి గతంలో ఎదురైన సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీకు అడ్డుగా ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఈ విజయంతో మీలో ధైర్యం మరింత పెరుగుతుంది. మీరు మీ లక్ష్యాల వైపు నమ్మకంగా ముందుకు సాగగలుగుతారు. అయితే ఈ సమయంలో ఇతరులను తక్కువగా చూడకుండా వినయంతో ఉండటం చాలా అవసరం. అప్పుడు మాత్రమే ఈ విజయాలు దీర్ఘకాలం నిలుస్తాయి.
ఈ 4 రోజుల్లో మీనరాశి విద్యార్థులకు ప్రత్యేకమైన అనుకూల సమయం కనిపిస్తోంది. ఇంతకాలంగా చదువుపై దృష్టి పెట్టలేకపోయిన వారు ఇప్పుడు మళ్లీ దృష్టిని కేంద్రీకరించగలుగుతారు. మీ మనస్సు చంచలంగా ఉండకుండా ఒక దిశలో స్థిరపడుతుంది. మీరు చదివిన విషయాలు సులభంగా గుర్తుండే అవకాశం ఉంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కాలం చాలా ముఖ్యమైనది. మీరు చేసిన కృషికి సరైన ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గురువుల సూచనలు పాటించడం వల్ల మీకు మరింత ఉపయోగం ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. మీరు క్రమశిక్షణతో చదివితే విజయం ఖాయం. కొంతమంది వారికి ఉన్నత విద్యకు సంబంధించిన మంచి అవకాశాలు కనిపించవచ్చు. విదేశీ విద్యపై ఆలోచిస్తున్న వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సమయంలో మీరు అలసటకు లోను కాకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. సమయాన్ని సరిగ్గా వినియోగిస్తే మీకు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. చిన్న చిన్న విఘ్నాలు వచ్చినా మీరు వాటిని అధిగమించగలుగుతారు. మీ పట్టుదల మరియు కృషి మీను విజయానికి దగ్గర చేస్తాయి. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ విద్యా భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపగలవు. అందుకే కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించడం చాలా అవసరం. ముందుగా, మీలో ఉన్న కోపాన్ని నియంత్రించడం నేర్చుకోవాలి. ఈ సమయంలో మీరు భావోద్వేగాలకు లోనై వెంటనే స్పందిస్తే అది మీకు అనవసర సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏ పరిస్థితిలోనైనా ఒక క్షణం ఆగి ఆలోచించి స్పందించడం మంచిది. మీరు చేసే ప్రతి పనిలో క్రమశిక్షణ పాటించడం అవసరం. సమయాన్ని వృధా చేయకుండా మీకు ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టాలి. మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తించుకొని ముందుకు సాగితే ఈ 4 రోజులు మీకొక బలమైన పునాది వేస్తాయి. మీకు వచ్చిన అవకాశాలను వదులుకోకుండా వాటిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. అదే సమయంలో తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. ఈ సమయంలో మీరు నల్ల రంగుకు సంబంధించిన కొన్ని పరిహారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. శనివారం రోజున నల్ల దుస్తులు ధరించడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, నల్ల నువ్వులు దానం చేయడం వంటి చర్యలు మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తగ్గించగలవు. మీరు పేదవారికి అన్నదానం చేయడం వల్ల మీకు దైవ అనుగ్రహం లభిస్తుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి మంచి పని మీకొక రక్షణగా మారుతుంది. మీరు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం కూడా చాలా అవసరం. వారి మాటల్లో ఉన్న అనుభవం మీకు సరైన మార్గాన్ని చూపుతుంది. మీరు ఎలాంటి సందేహంలో ఉన్నా తొందరగా నిర్ణయం తీసుకోకుండా పెద్దల సలహా తీసుకుంటే మంచిది. అలాగే మీరు మీ ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, సంబంధాలను సమానంగా చూసుకోవాలి. ఏ ఒక్కదానిపై ఎక్కువ దృష్టి పెట్టి మిగతా వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమయంలో మీరు మీలోని బలహీనతలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలి. అదే మీకు నిజమైన విజయం తీసుకువస్తుంది. మీరు ఎంత క్రమంగా జాగ్రత్తగా ముందుకు సాగితే అంత మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ సూచనలు మీ జీవితాన్ని సరిదిద్దే మార్గంగా మారుతాయి. ఈ 4 రోజులు కుంభరాశివారికి ఒక కీలకమైన మలుపులాంటివి. మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి మీకొక పాఠాన్ని నేర్పుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా అనిపించవచ్చు, కాని అదే సమయంలో మీలో ఉన్న శక్తిని గుర్తించే అవకాశం కూడా వస్తుంది. మీరు ధైర్యంగా నిలబడి మీపై నమ్మకం ఉంచుకుంటే ఏ సమస్యనైనా అధిగమించగలుగుతారు. మీ జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు దూరం కావాలి అన్నది ఈ సమయంలో స్పష్టంగా తెలుస్తుంది. మీరు చేసే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుకు దారితీసే ఒక అడుగవుతుంది. కాబట్టి ప్రతి అడుగును జాగ్రత్తగా వేయాలి. మీరు సహనం పాటిస్తే మీకు ఎదురయ్యే కష్టాలు తాత్కాలికంగానే ఉంటాయి. దైవంపై నమ్మకం ఉంచి ముందుకు వెళితే మీకు అనుకూల పరిస్థితులు ఒక్కొక్కటిగా ఏర్పడతాయి. మీరు చేసే మంచి పనులు మీకు రక్షణగా నిలుస్తాయి. మీలో ఉన్న మంచితనం, మీ కష్టపడే స్వభావం ఇవే మిన్ను ముందుకు తీసుకెళ్తాయి. ఈ సమయంలో మీరు మీ లక్ష్యాన్ని మరవకుండా మీ దారిలో నిలబడాలి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మీరు చేసే ప్రతి ప్రయత్నం మీ జీవితాన్ని మరింత మెరుగుపరచడానికి ఉపయోగపడాలి. మీరు ధైర్యంగా, నమ్మకంతో ముందుకు సాగితే ఈ 4 రోజులు మీకొక కొత్త ప్రారంభంగా మారతాయి. మీలో ఉన్న శక్తిని నమ్మండి. మీరు సాధించలేనిది ఏదీ